అనాథలుగా మృతి చెందిన వారి మృతదేహాల్ని కుర్రా శ్రీనివాస్ గారు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి తెనాలి మహాప్రస్థాన సేవా సమితిని సంప్రదించి ఇక్కడ మహాప్రస్థానాల్లో తీసుకొచ్చి కాల్చడం కానీ పొచ్చడం కానీ జరుగుతుంటుందండి. మరి ఈ మహాప్రస్థానాల్లో మేము మొదటి నుంచి కుర్రా శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి ఇలాంటి సేవా కార్యక్రమాలకి మేము కూడా అండదండగా ఉండాలనే ఉద్దేశంతో మా కమిటీలో ఒక జీవో పాస్ చేసి వారు తీసుకొచ్చి అనాథ బాడీస్ ఏదైనా సరే ఎటువంటి రుసుము తీసుకోకుండా ఉచితంగా దాన సంస్కారాలు చేయడానికి మేము ఒక జీవో పాస్ చేయడం జరిగింది. మేము అలా ఇప్పటికీ దాదాపుగా ఒక 30-40 మృతదేహాలకి చేయడం జరిగింది. మరి వారు ఇప్పుడు చెప్తుంటే నేను విన్నాను, కరోనా టైం నుంచి కానీ ఇప్పుడు కానీ ఏదైనా కానీ 400 నుంచి 500 మృతదేహాలకు మరి వారు ఉచితంగా ఇలా చేశారంటే మరి చేసింది మామూలు విషయం కాదు, వాళ్ళని అభినందించాల్సిన విషయం. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ అలాంటి ఉచితంగా చేసిన మృతదేహాలకి వాటికి సంబంధించిన అస్థికల్ని కాశీకి తీసుకెళ్లి గంగలో కూడా వారి ఖర్చులతో, వారి జేబులో వేసుకున్న ఖర్చులతో, వారి మృత మందులతో వారు వెళ్ళి చేస్తున్నారంటే అది ఇంకా చాలా అద్భుతమైన విషయం, మామూలు విషయం కాదు. అంతేకాకుండా ఖర్చు పెట్టుకోలేని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయిన అలాంటి అస్థికలను కూడా మేమే తీసుకెళ్తాం అంటున్నారు. అది ఇంకా అద్భుతమైన విషయం, అది చాలా అభినందించాల్సిన విషయం. మరి ఇలా కుర్రా శ్రీనివాస్ గారు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసే